చిన్న మురికివాడల్లో ప్రాథమికంగా వైద్య సేవలు అందించి పీఎంపీలను ఐకమత్యంగా ఉంటేనే మనకు గుర్తింపు కొరకు పోరాడగలమని కమ్యూనిటీ పారామెడికల్స్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇదే గత 62 సంవత్సరాలుగా ది ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అనేటువంటి పేరుతో భారతదేశంలో అన్ని రాష్ట్రాలలోనూ అన్ని జిల్లాలలోనూ దేదీప్యమానంగా 62 సంవత్సరాలుగా ప్రజలకు గ్రామీణ వైద్యులకు గ్రామీణ ప్రజలకు ముఖ్యంగా పేద ప్రజలకు వారి ఇంటి ముంగిటనే అత్యంత తక్కువ నామమాత్రపు ఖర్చుతో ప్రాథమిక వైద్య సేవలు అందిస్తున్నటువంటి ఏకైక సంఘం ది పిఎంపీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. ఈ రోజున 62 సంవత్సరాల వార్షికోత్సవాన్ని యావత్ భారతదేశంలో కూడా మేము జరుపుకోవడం అనేది జరుగుతుంది. 62 సంవత్సరాలుగా అసోసియేషన్ సాధించినటువంటి అనేక ఘన విజయాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రభుత్వ తరపున నిర్వహించేటువంటి ప్రజా ఆరోగ్య సంక్షేమ కార్యక్రమాలన్నింటిలోనూ కూడా పిఎంపీ అసోసియేషన్ సభ్యులు చాలా బాధ్యతగా ప్రధాన భూమికను పోషించారు. పల్స్ పోలియో దగ్గర నుండి ఫ్యామిలీ ప్లానింగ్ కానివ్వండి, ఎయిడ్స్ అవేర్నెస్ కానివ్వండి, క్షయ నివారణ కానివ్వండి, మలేరియా ఎరాడికేషన్ కానివ్వండి, ఇవన్నీ కార్యక్రమాలు ఈ మధ్య కాలంలో అత్యంత అధికంగా ఉన్నటువంటి అధిక రక్తపోటు మధుమేహం పట్ల ప్రజలకు అవగాహన కల్పించడమే కాకుండా ఈ రోజున క్యాన్సర్ అనేది చాలా మహమ్మారిగా విజృంభించి దేశమంతా చుట్టుతుంది. మన రాష్ట్రంలోనే ప్రతి సంవత్సరం కూడా 80,000 మంది ప్రజలు క్యాన్సర్ బారిన పడుతున్నారు. వారిలో 50-60 వేల మంది మరణాలు సంభవిస్తున్నాయి. కాబట్టి క్యాన్సర్కి సంబంధించినటువంటి అవేర్నెస్ కల్పించడం కోసం ఈ సంవత్సరం అంతా కూడా మా పిఎంపీ అసోసియేషన్ ప్రజా ఆరోగ్య అవగాహన సదస్సులు నిర్వహించడం, అలాగే అంకాలజిస్టులు అంటే క్యాన్సర్ స్పెషలిస్టులను తీసుకొచ్చి ప్రజలకు అలాగే కొన్ని కాలేజెస్లో కూడా స్టూడెంట్స్కు కూడా ఈ యొక్క క్యాన్సర్ పట్ల అవగాహన కల్పించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ప్రాథమిక వైద్య సేవలు అందిస్తూ ఎవరికి పైన ఆధారపడకుండా స్వతంత్ర పోషణతో అంటే స్వయం ఉపాధి కల్పించుకుంటున్నటువంటి ప్రజలు ఈ రోజున మన ఆంధ్ర రాష్ట్రంలో ఇంచుమించు 40,000 మంది ఉన్నారు. ఈ 40,000 మందికి ప్రభుత్వ గుర్తింపు కోసం గత ప్రభుత్వంలో 429 జీవో ద్వారా డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు కమ్యూనిటీ పారామెడిక్ అనేటువంటి ట్రైనింగ్ను జీవోను పాస్ చేసి ఇంచుమించుగా 20,000 మంది వరకు కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇంకా మిగిలిన 20,000 మంది ట్రైనింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. వీరందరికీ కూడా ప్రస్తుత ప్రభుత్వం మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా 464 జీవోను జారీ చేసి వీరికి ట్రైనింగ్ ఇవ్వడం కోసం గతంలో ప్రయత్నం చేశారు. కానీ అది ఫుల్ఫిల్ కాలేదు. ఇకనైనా మేము ప్రభుత్వాన్ని కోరేది ఏమిటంటే ఈ 465 జీవోను అమలు చేసి మిగిలిపోయి ఉన్నటువంటి గ్రామీణ వైద్యులందరికీ కూడా శిక్షణను ఇచ్చి పరీక్షలు నిర్వహించి వీరి అందరి యొక్క ప్రాథమిక వైద్య సేవలు